నటసింహం నందమూరి బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, ఢాక్ మహారాజ్ ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాల్లో, మరోవైపు రాజకీయాల్లో, అలాగే బుల్లితెరపై కూడా అన్స్టాపబుల్గా రాణిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అఖండ 2 అంటూ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చేసే సినిమాల విషయంలో ప్లాన్ రెడీ చేశాడు బాలయ్య. ఇంతకీ కొత్త సినిమాలు ఏంటి, స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయిందని డిసెంబర్ 5న అఖండ 2 రాబోతుందని తెలిసింది. ఈ మూవీ తర్వాత బాలయ్య మలినేని గోపిచంద్తో సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో కూడా బాలయ్య 2 వైవిధ్యమైన పాత్రలు పోషించనున్నారని తెలిసింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ కథలో సోషియో ఫ్యాంటసీ అండ్ పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయని, మెయిన్ స్టోరీనే కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయనున్నారని, దసరా నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాతో పాటు బాలయ్య మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలనుకున్నారు. ఆ తర్వాత బాలయ్య తనే డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను క్రిష్ చేతిలో పెట్టారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి బాలయ్య ప్లాన్ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. మరి ఈ 2 సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.